ఈ ఇక్కడున్న మతంగ మహర్షి కణాదుడి కంటే కూడా గొప్పవాట. అతని చరిత్ర మనం చదువుకోబోతున్నాం. ఎంత గొప్పవాళ్ళమండి, మన అదృష్టం. గాతి విశ్వామిత్రుడు తండ్రి, విశ్వామిత్రుడే గొప్ప తపస్వి. ఇంకా ఆయన తండ్రి ఎవరైనా గురించి చెప్పాలంటే ఆయనేంటి వాళ్ళ నాన్న అంటాడు, వాడి బాబు వీడు అంటాడు, వాడి బాబు వీడు అంటాడు. అంటే ఆయనకంటే గొప్పవాడు గాతి. వాధూనుడు ఆయన గొప్ప మహర్షి, తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళు ఆయన ఉన్నాడు అంటారు. అటువంటి మహానుభావుల్ని అతిరిక్త చరితుండు నలుగురు పేర్లు చెప్పి ఆ నలుగురి కంటే కూడా ఈయన గొప్పవాడయా అంటే మతంగ మహర్షి ఎవరో వేరే ఏం చెప్పక్కల. ఆయన ఎలాగా వాళ్ళందరికంటే గొప్పవాడు ఈయన. అంటే ఒక మహాకవి కాళిదాసుని గురించి చెప్పాలంటే ఇతర కవులు అందరికంటే నలుగురు పేర్లు చెప్పి ఆయనకంటే ఈ రకంగా ఈయనకంటే ఆ రకంగా కాళిదాసు గొప్పవాడు అంటే ఇంక చాలు, ఇంక చెప్పక్కర్లేదు నువ్వు. అందుకని మృకండు కణాద గాధి వాధూల ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి నిష్కాలగలుండు. ఇక్కడ విచిత్రమైన శైలిలో వ్యాఖ్యానం చేస్తున్నాడు. నిష్కాలగలుండు కంఠంలో విషం లేనివాడు. కాలగలుడు ఎవరండి? శివుడు. ఆ ప్రసక్తి ఎందుకు ఇక్కడ? ఇదే విచిత్రమైన శైలి, తెనాలి రామకృష్ణుని శైలే అది. ఇతరులు చెప్పని విధంగా, ఇతరులు చెయ్యని విధంగా సమాస ఘటన చేస్తాడు. అదే పదగుంభనం. ఈయన పదములు ఎలా ఉంటాయి అంటే గుంభనంగా ఏదో రహస్యంగా అంటారే, లోతుకు వెళ్ళే వరకు విషయాలు అర్థం కావండి. ఆ పదగుంభనమే అలా ఉంటుంది. అదే పాండురంగ విభుని పదగుంభనము అంటే. సాక్షాత్తు శివుడు అనడు, చూడండి వ్యతిరేకంగా చెబుతున్నాడు. నిష్కాలగలుండు కంఠంలో నలుపు లేనివాడయ్యా. కంఠంలో నలుపు ఎందుకు? కంఠంలో నలుపు లేకపోయినా శివుడే అని చెప్పడం అనమాట. ఇంకా నిర్యువతి గాత్రుడు శరీరంలో సగం అర్ధాంగికి ఇవ్వనివాడయ్యా. శివుడు శరీరంలో సగం పార్వతి, కానీ ఈయన శరీరం పూర్తిగా ఈయనే. ఈయన శరీరంలో సగం అర్ధాంగి లేదు, ఈయన అటువంటి వాడు. ఈయన కంఠంలో నలుపు లేదు. నిర్నిటలక్షణుండు ఈయన నుదుటి మీద కన్ను లేదు. నిర్వ్యాళ విభూషణుండు వ్యాళం అంటే పాము, ఈయనకి ఆభరణములు పాములు కావు. ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నావయ్యా? ఆగు అంబరకేశుడనంగ పెంపునన్ అయినా ఈయన శివుడే. అంబరకేశుడు ఆకాశమంతా వ్యాపించిన కేశములు కలిగినవాడు. అది మాత్రం ఆయనకి ఈయనకి ఒకటే. ఎందుకంటే మహర్షులందరికీ జుట్టు ఇలా ముడి వేసేసి ఉంటుందండి, ఇలా గోపురంలాగా, తిరుపతి గోపురంలాగా. ఎందుకండి? ఒకటి తపస్సులో ఉన్నవాడు నిత్యము ఈ క్షౌరశాలకు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి, మెన్స్ బ్యూటీ పార్లర్లు వచ్చాయి ఈ మధ్యన. ఈ జుట్టు కత్తిరించుకుంది 150 రూపాయలు అంట. మన యువకులు గొప్పవాళ్ళు తరచు చేయించుకోవట్లే, మంచిదే. అలా ఉంటే నెలకు 150 కలిసి వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం మంచిది. ఈ యువకు ఇదివరకు అమ్మాయిలకే ఉండేది అందం పట్ల స్పృహ, ఇప్పుడు అబ్బాయిలకి బయలుదేరింది. అసలు మొగాడనేవాడు ఏమి ఆభరణాలు లేకపోయినా సొమ్ముదాల్సక పురుషుడు సొగసుగుల్కు. చింతామణి నాటకంలో కాళ్ళకూరు నారాయణరావు గారు అంటారు, యువకులు అందరూ అర్థం చేసుకోండి, మా అబ్బాయిలు సహా. సొమ్ముదాల్సక పురుషుడు సొగసుగుల్కు, ఏమీ లేకపోయినా మనిషి అండి మగాడు అలా కనీసం 5.5 ఉండి 6 అడుగులు ఉంటే మంచిది, పర్వాలేదు. మనం లేం కదా, అందుకని మనం చెప్పలేం. ఉండి అలా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదండి. స్త్రీ అలా కాదుట. కనుల కాటుక నుదుట కుంకుమ సకల అలంకరణ లేక, కనుల కాటుక సకల అలంకరణ లేక నుదుట కుంకుమ. మొదట మొహం శుభ్రంగా కడుక్కోవాలి, బొట్టు పెట్టుకోవాలి, కళ్ళకి కాటుకు పెట్టుకోవాలి, ఇంకా అనేక అలంకారాలు చేసుకుంటే కానీ స్త్రీకి అందం లేదుట. కానీ సొమ్ముదాల్సకే పురుషుడు సొగసుగుల్కు. ఈ మాట ఎవరన్నారు తెలుసునంటే చింతామణి అంది ఈ మాట. అమ్మాయి ఇచ్చిన సర్టిఫికెట్ కాబట్టి మనం అంగీకరించవచ్చు.